ఇక రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై జనం దుమ్మెత్తిపోస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ రెండేళ్ల విజయోత్సవాలు నిర్వహించడం పట్ల ప్రజలు విస్తుపోతున్నారు. 6 గ్యారంటీల పేరిట మోసం చేసిన కాంగ్రెస్ ఏ ముఖం పెట్టుకుని విజయోత్సవాలు నిర్వహిస్తుందో సమాధానం చెప్పాలంటున్నారు ప్రజలు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నేతలను గట్టిగా నిలదీస్తామని, ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్తామంటున్న ఆదిలాబాద్ జిల్లా ప్రజల మనోగతంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలలో పూర్తిగా పాలన పడికేసింది. ఇటు గ్రామ పంచాయతీలో సర్పంచులు పాలకవర్గం లేక, అలాగే నిధులు లేక కూడా పూర్తిగా నశించిపోయాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు మాత్రము కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనము ఆదిలాబాద్ జిల్లా మావల మండలం మావల గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఈ గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికల పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలన పట్ల ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గ్రామ పంచాయతీలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డాయి? ఈ పాలనపై మీ అభిప్రాయం ఏంది? పాలకవర్గం లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాగే వీధి దీపాలు కానీ మా మురికి కాలువలు తీయడానికి కూడా పాలకవర్గం లేక ఈ 2 సంవత్సరాలు గ్రామ పంచాయతీలన్నీ దీనస్థితిలో ఉండిపోయినాయి. అలాగే ఈ ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధి తెచ్చుకొని ఆ బీసీల పట్ల కూడా చిన్నచూపు చూసి రిజర్వేషన్లని ఏదో బీసీలకు కూడా బూటక మాటలు చెప్పేసి అక్కడ ఎలక్షన్ ఒకసారి రద్దు చేసి మళ్ళీ పాత రిజర్వేషన్లో పెట్టి మళ్ళీ బీసీలకు అన్యాయం జరిగింది. అలాగే నిధులు లేక ఈ గ్రామ పంచాయతీ అన్నీ దీనస్థితిలో ఉండిపోయినాయి. అలాగే కనీస మద్దతు ధర లేక సీసీఐ పత్తి కొనుగోలుకు కూడా మద్దతు ధర ఇవ్వలేక రైతాంగానికి కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. ఇలాంటి ప్రభుత్వం ఎన్నో 6 గ్యారంటీలు అని చెప్పి ఒక్క గ్యారంటీని కూడా న్యాయం ఇవ్వలేకపోయింది. ఇలా ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి కూడా చిత్తశుద్ధి వచ్చి గ్రామాలని అభివృద్ధి చేయాలని, అభివృద్ధి బాటలు నడపాలని ఇప్పటికన్నా ప్రజలు ఎన్నో అనుకుంటున్నారు. కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చిండు. అలాగే కళ్యాణ లక్ష్మి అని చెప్పారు. కళ్యాణ లక్ష్మికి 1 తులం బంగారం అని చెప్పారు, అది కూడా ఇవ్వలేకపోయారు. మహిళలకు అన్యాయం జరిగింది. అసలు మహిళలకు 2500 ఇస్తాని ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఒక్క మహిళకు కూడా 2500 ఇవ్వ. అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న సందర్భంలో, స్థానిక ఎలక్షన్లు వస్తున్న సందర్భంలోనే మహిళలకు చీరలు అని చెప్పేసి అది కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళకి చీరలు ఇచ్చిన బతుకమ్మ చీరలు, ఇప్పుడు ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి డోక్రా మహిళలకే ఇస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఈ మహిళలను అడిగి తెలుసుకుందాము. మహిళలు ఏమనుకుంటున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికల పట్ల, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ తీరు పట్ల ఏ విధంగా స్పందిస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వము మీకు ఎట్లాంటి హామీలు ఇచ్చింది? ఏ హామీలను నెరవేరినాయా? నెరవేరుడేం మాకు ఇది వరకు కూడా పింఛమిచ్చులు లేదు. నాకు భర్త చచ్చిపోయిండు, మరి 2 బిడ్డలు చచ్చిపోయిండు, పిల్లలు ఉన్నారని మస్తదానిలో అన్న కేసీఆర్ ఇస్తుండే. మీ రేవంత్ రెడ్డి, శ్రీనివాస్ అచ్చించని పింఛన్ లేదు, ఏం లేదు, తిరుగుతున్నా మస్తు ఇబ్బంది అవుతుంది. నాకు ఎటు తిరగ చేతగాక సప్పుడుదాకా ఇంటికాడు ఉంటున్నా, నాకు ఇచ్చులు లేదు. మరి పింఛమేందుకు నాకు ఇచ్చులు లేదు? కొడుకు జాబ్ ఉన్నదని అంటున్నా, కొడుకులు పెట్టులేదు ఇవ్వాలి, రేపు ఎందుకు పెడుతున్నా ఇవ్వాలి, రేపు వాళ్ళు పెట్టులేదు. నాకు ఎట్లా వెళ్ళాలి? మరి పిల్లల్ని సాదన్న నాకు చేత కాకుండా అయింది, కాళ్ళ నొప్పులతో నర్ర రాకుండా అయింది. మరి కాలు జాగున్నది, ఇల్లు అత్తదని ఫోటో దించుకపోయిన్లు, కట్టిస్తామని ఇది వరకు కూడా అచ్చులు లేదు, దించుకోగలి. మీకు రాదమ్మా అని చెప్తున్నారు, ఎందుకు రాదు? మరి గవర్నమెంట్ మాకు ఇది వరకు ఏమి ఇవ్వలేదు, ఎందుకు ఇచ్చులు లేడు? మనుషులు చూసి ఇస్తున్నాడా? మరి మనుషులకు తిరిగిన వాళ్ళకి ఇస్తున్నా, ఆయనకు చేసిన వాళ్ళకి ఇస్తున్నా, నాకెందుకు ఇచ్చులు లేడు? ఇంతవరకు కూడా ఏమి రాలేదు. మరి కేసీఆర్ ఉన్న పడితే పింఛం ఇది వరకు అవుతుండే. ఇప్పుడు కేసీఆర్ వేయించని మస్తు తిరుగుతున్నా, అటు ఇస్తున్నా, తెలిసిన వాళ్ళకి ఇస్తున్నా. అమ్మ నీకు ఎందుకు అని అంటున్నారు. నీకు కొడుకున్నాడు, జాబ్ ఉన్నది కదా, జాబ్ ఉంటే వాళ్ళు పెడుతున్నారు, వాళ్ళు చూసుకుంటారు. 4 కొడుకులు ఉన్న వాళ్ళు పెట్టు, నాకు ఒక కొడుకున్నాడు, 2 బిడ్డల పిల్లగాళ్ళు ఉన్నారు, ఆయన మేడకు పడ్డాలు, నాకు పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. నాకెందుకు ఇచ్చలేడు? నాకెట్లా దినం వెళ్ళాలి? మరి నేను వాళ్ళ ఇంటికి పోవాలా? ఎందుకు వెళ్ళింది? పింఛం ఇస్తామని ఎందుకు దేశంతా ఏదో చేసింది? అమ్మ 4000 ఇస్తామని అన్న, మాకు 2000 ఇచ్చిన మంచిగా తనలాడుతున్నాం, ఎందుకు ఆయన ఇచ్చులేడు? అందుకని మేము సప్పుదాకా తరాలు చేసుకొని ఎటు వేయాలో, లేకుంటే ఓటు దానికి వేస్తేస్తాం, ఎటన్నా నడమల పోని ఎత్తేస్తాను, లేకుంటే లేదు. మీరు చెప్పండి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ ఎలక్షన్స్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకునేది ఏమున్నది? కాంగ్రెస్ అంటేనే కరువు, బూటగా హామీలు ఇచ్చి ప్రజలకు గద్దెను సాధించుకున్నారు, అంతేగాని ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేదు. 2500 పింఛన్ ఇస్తామన్నారు ఆడవాళ్లకు, ప్రతి ఆడదానికి 7 తులం బంగారం అన్నలు, కళ్యాణ లక్ష్మి
రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ డిసెంబర్ 9 అయిన తర్వాత 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని. తులం బంగారం వాళ్ళకని ఇస్తే ఓటు అడుగుమని చెప్పండి కాంగ్రెస్ వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకన్నారు తులం బంగారం ఇచ్చిల్లా 2,500 ఇస్తే కాంగ్రెస్ ఓటు వేయి అడిగే ముఖం ఉంటుంది. అన్ని బూటక హామీలు ఇచ్చి గద్దెను దక్కించుకుంటేందుకు కాంగ్రెస్ అన్ని అబద్ధాలు చెప్పి ఇవాళ చేసింది. కానీ ఎటువంటి గ్రామ ప్రజలు ఈ ఎలక్షన్లలో అందరూ తగిన వృద్ధి చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎవరన్నా పోయి మా కళ్యాణ లక్ష్మి కాల, షాది ముబారక్ కాలని అడిగిల్లా. ఆడవాళ్ళకు డెలివరీ అయితే హాస్పిటల్కు బండి వచ్చి కొండపోవడము తేవడము. మా పల్లెటూరులో ఇంత మంచి వసతులు ఉండే, ఇటువంటిది 108 అటువంటిది ఊళ్ళలో తిరుగులేదు, నా ఆటోలలో వేసుకపోతున్న పేషెంట్లకు ఇటువంటి దుస్థితి వచ్చేసింది. కాంగ్రెస్ అంటేనే ప్రజలకు విరక్తి పుడుతున్నది. ఈ స్థానిక ఎలక్షన్ల ప్రజలు గుణపాఠం చెప్పాలని చెప్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఉన్నన్ని రోజులు పుట్టిన బిడ్డ కాడి నుంచి కాటికి పోయి పెద్ద మనుషుల దాకా చూసుకున్నాడు. కానీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎట్లుందంటే చెప్పాలన్నా అన్ని బూటక హామీలు. ఇప్పుడు ప్రజలు ఈ స్థానిక ఎలక్షన్లలో బుద్ధి చెప్తామని గ్రామ ప్రజలల్లా, గ్రామాలల్లా, తండాలల్లా అందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఏ రకంగా బుద్ధి చెప్పాలని. ఈసారి మాత్రం ఏమన్నా చేస్తాం కానీ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్తాం, టీఆర్ఎస్ వాళ్ళ తరఫున మేము వాళ్ళకి చూపెడతాం అన్నట్టు ఆలోచనలో ప్రజలు ఉన్నారు. పెన్షన్ ఇవ్వగానే బంద్ చేస్తున్నాం, కట్ చేసిండ్రు. అప్పట్లో వచ్చి కట్ చేసిండ్రు. మా భర్త సరిపోయింది సార్, మాకు ఇప్పుడు ఇవ్వగా లేదని చెప్తున్నారు, రాసుకొని పోయిండ్రు సార్. మరి ఇప్పుడు నా కోడలికి ఇప్పుడు 6 ఏళ్ళు అవుతున్నది, 1 రూపాయి వచ్చలేదు. నా మన్మడు, నేను, నా కోడలు ముగ్గురమే ఉంటాం సార్. మేము ముగ్గురమే ఉంటాం ఈడ. ఇక నీ కొడుకు జాబ్ వచ్చింది అనేట కొడుకులు ఓళ్ళు పెడతారు సార్. మాకు రాలేదు సార్. మేము ఎట్లా బతకాలా? నా పెన్షన్ వచ్చింది, సుగా కట్ చేసేసి పోయినరు సార్. ఇక ఏం చేయాలా, ఏం బతకాలా, ఎట్లా బతకాలా? ముగ్గురం ఉన్నామా, నా మన్మడు, నా కోడలు, నేను. ఏం చేసి బతకాలా సార్? అది సుగా కొట్టేస్తే ఏం తింటాం? మరి ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఏం చేస్తారు మరి? ఓళ్ళకైతే వాళ్ళకైతే చేసేస్తాం మేము, మా ఇష్టం చేస్తాం సార్. మేము అమ్మ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉంది? ఏ విధంగా కాదు సార్, మాకు ఎవరైతే సాయం చేసిందో వాళ్ళకే మేము ఓటేస్తాం. ఇక్కడ వాడకు ఈ కరెంటు మొత్తం మా ఇండ్లు కాలిపోతున్నాయి. ఇంతవరకు కరెంటు ఇండ్లు కట్టుకునేటోళ్ళు కూడా ఆపేసిండ్రు, కట్టుకోలేదు. మాకు 4,000 పింఛను కావాలా, ఈ వైర్లు తీయాలా, మాకు సాయం చేసిన వాళ్ళకు మేము ఓటేస్తాం. నువ్వేమన్నాను మమ్మల్ని? ఇంతకుముందు తెలంగాణ సాయం చేసింది, 1,000 2,000 చేసింది. ఆ 2,000 కూడా మేము ఆడుకుంటున్నాం. ఇప్పుడు 2,000తోనే బుక్కడు అన్నం తింటున్నాం. మేము అబద్ధం ఆడం. తన సాయం చేసిండు, కేసీఆర్ సారు సాయం చేసిండు, మాకు అన్నదానం చేసిండు. మేము బాగా జాప్తా అక్కడనే వేస్తాం ఓటు. ఏం కావాలని కోరుకుంటున్నాను మీరు? హలో, కేసీఆర్ సార్కు ధన్యవాదాలు. సో కేసీఆర్ సార్ మస్తు మాకు సాయం చేసిండు. నాకు 2 బిడ్డలు. అయితే నా బిడ్డ పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఇస్తే ఇంటికి వచ్చి ఇచ్చేదాకా కూడా నాకు తెలియదు. ఇంటికి వచ్చి నాకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కేసీఆర్ సార్. మరి 200 పింఛన్ ఉంటే మాకు 2,000 చేసిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాడికి వెళ్ళి 4,000 పింఛన్ అని చెప్పిండు. 4,000 వేసుని లేడు, ఏమి ఇచ్చుని లేడు. మరి పుక్కెం బియ్యం కూడా మాకు కరోనా టైంలో మస్తు మమ్మల్ని ఆదుకున్నాడు కేసీఆర్ సార్. సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాత్రము ప్రజల్లో మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కానీ గ్రామాలలో పాలన పడకేసిందని, అలాగే 6 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో మాత్రము అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రము బుద్ధి చెబుతామని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతామని ఇక్కడున్న మావల గ్రామానికి చెందిన ప్రజలు చెప్తున్నారు. వీడియో నుంచి పవన్తో రాజు, టీ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా మావల నుంచి.